హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలవడం జరిగింది. రంగనాథ్ గారు మరి చెరువులని, ఎఫ్టీఎల్ జోన్లని, బఫర్ జోన్లని ప్రొటెక్ట్ చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో చెరువులను కొల్లగొట్టినటువంటి పెద్దలు కానివ్వండి, లేదా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఫాతిమా ఇన్స్టిట్యూషన్స్ లాంటివి చెరువుల్లో సగభాగం పైగా కబ్జా చేస్తున్నారు. కాబట్టి పేదలను సాకుగా చూపించి ఇన్స్టిట్యూషన్ల పేరుతోటి కోట్ల రూపాయలు గడుస్తున్నటువంటి వీటిని కూడా వదలకుండా కొట్టాలని చెప్పి, అదేవిధంగా నిరుపేదలకు మరి నిరుపేదల చోరికి మాత్రం అప్పుడే పోవద్దని చెప్పి హైడ్రాకి విజ్ఞప్తి చేస్తే మరి సానుకూలంగా కమిషనర్ గారు స్పందించారు. తప్పకుండా మేము మరి చెప్పినటువంటి అంశాలపైన వారు పూర్తి స్థాయిలో మరి నిర్ణయం తీసుకుంటామని, పేదల జోలికి పోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎటువంటి పెద్దవారిని కూడా వదలమని చెప్పి ఇప్పటికైతే హామీ ఇచ్చారు. మళ్ళీ వ్యక్తిగతంగా మాతో పర్సనల్ గా ప్రతి కార్పొరేటర్తో కూడా కూర్చొని సమస్యలపైన చర్చిస్తానని కూడా వారు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. అది యాక్చువల్లీ దాని ఏబిఆర్ పార్క్ సరౌండింగ్స్ లో కూడా కన్స్ట్రక్షన్స్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ 20 మధ్య కన్స్ట్రక్షన్స్ స్పేస్ పర్మిషన్ నేను పార్క్ ల్యాండ్ బట్ ఇక మొత్తం మీరు ఆల్ అండ్ సండే అన్ని చేసి మాకు పెట్టారు.